సో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ వాళ్ళకి గెలిచే అవకాశం ఉన్నదా? 100% టీఆర్ఎస్ పార్టీ బంపర్ మెజార్టీతో గెలుస్తుంది. బంపర్ ఇవాళ ఎంత మెజార్టీ? ఇవాళ కాంగ్రెస్ పార్టీ అజారుద్దీన్కి ఒక మంత్రి పదవి వేసి ముస్లింలను ఓట్ల గాలం వేయాలనుకోవడంతో కాంగ్రెస్ పార్టీ ఓటమి అర్థమైపోయింది. బీఆర్ఎస్ గెలవకపోతే ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదని బీఆర్ఎస్ వాళ్ళు నమ్ముతారా, ఒప్పుకుంటారా? మీరు ఖచ్చితంగా ఇవాళ గెలుస్తున్నాం. ఓకే, గెలుస్తున్నాం. గెలవకపోతే ఓడిపోయే సమస్య లేదు. గెలవకపోతే ఒప్పుకున్నట్టేనా? హైడ్రా నిజమని మీరు ఒప్పుకున్నట్టేనా? ప్రభుత్వం మీద వ్యతిరేకత లేనట్టు ఒప్పుకున్నట్టేనా? అప్పుడు ఆ పరిస్థితి, ఆ పరిణామం ఏంది, కథ ఏంది అనేది అప్పుడు మాట్లాడతారు. బరాబర్గా భయపడే సమస్య లేదు. ఇవాళ అందరికీ తెలుసండి. ఇవాళ లగచర్లలో ముఖ్యమంత్రి గారు తన అల్లుడి ఫార్మా సామ్రాజ్యం కోసం 1000 ఎకరాల భూములు గుంజుకుంటే నిలబడిందెవరు, కొట్లాడిందెవరు? ఆ బాధితుల పక్షాన సమాజానికి, తెలంగాణకి కొట్లాడారు. మీరేం కొట్లాడలేదు. నిలబడిందెవరు? కొట్లాడేటటువంటి వానికి నిలబడి పక్కన నిలబడి ధైర్యాన్ని ఇచ్చింది ఎవరు? వాళ్ళ కోసం నిలబడి ఆ కుటుంబాన్ని, ఆ భార్య పిల్లల్ని ధైర్యంగా నిలబడి హక్కున చేర్చుకుంది ఎవరు? టీఆర్ఎస్ పార్టీ కదా. 40 ఏళ్ళు ఏ నాయకుడు పోలేదే.